హాయ్ ఫ్రెండ్స్. సరి అయిన సమయంలో బుద్ధి పనిచేయదు. మరి ఏం చేయాలి? ఇదే ప్రశ్నను తీసుకువెళ్ళి ఒక అబ్బాయి గౌతముడి దగ్గరకు వచ్చాడు. ఇలా అన్నాడు, సృజనంగా నా బుద్ధి పనిచేయదు. నాకు ఏమీ గుర్తుకు ఉండదు. నేను ఏ పని మొదలు పెడతానో గాని అది పూర్తి చెయ్యను అని చెప్పాడు ఆ అబ్బాయి గౌతమ బుద్ధునితో. గౌతమ బుద్ధుడు శాంతమైన మాటలతో ఇలా అన్నాడు, నీ బుద్ధిలో ఎలాంటి తప్పుడు సమస్య లేదు. కేవలం నీ జీవితం లక్ష్యహీనంగా ఉంది. అది ఎలాగంటే గుర్రం లాంటిది. గుర్రం పట్టు వదిలిందంటే అటు ఇటు పరిగెడుతుంది. కానీ దానికి సరి అయిన దిశ, పట్టును అదుపు చూపిస్తే మాత్రం కొండల్లో కూడా ఎక్కగలదు. నీ బుద్ధి అప్పుడు వెలుగులోనికి వస్తుంది. నీవు తెలుసుకోగలవు. నీవు ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందు నిర్ధారించుకో. నీ జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్ధారించు. ఎక్కడికి వెళ్ళాలి? ఏ వైపు సాధన చెయ్యాలి అని చూపుకో. ఆ అలవాటును నువ్వు నీ మనస్సులో పెట్టుకో అని చెప్పాడు. ముందు నీ మనస్సును శాంతంగా ఆలోచింపజేసి నీ బుద్ధిని లక్ష్యానికి పరుగులు పెడుతుంది. ఇదే జీవితం అంటే. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.